కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ మాటలు అమలు కాకుండా ఉన్నాయని ఆల్ ఇండియా పోస్టల్ ఆర్ఎంఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ నాయకులు మోహన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద విశ్రాంత తపాలా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకమైనటువంటి బిల్లును తీసుకువచ్చి వృద్ధాప్యంలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియను పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును వెనక్కు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా పెన్షనర్ల ఉద్యోగులు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పేరయ్యతో పాటు తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ యొక్క ఏపీఆర్ యొక్క అఖిల భారత సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని, నా పేరు డి మోహన్ రావు. ఈరోజు మేము చేసేటువంటి కార్యక్రమం ఏదైతే పార్లమెంట్లో మార్చి 25వ తారీఖున పెన్షనర్స్కి వ్యతిరేకమైనటువంటి బిల్లు పాస్ అయిందో ఆ బిల్లును రద్దు చేయాలని, వృద్ధాప్యమైనటువంటి పెన్షనర్లకు అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా 2004లో ఏదైతే చేశారో అప్పుడు మేము దానికి కూడా వ్యతిరేకంగా మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ బిల్లు రద్దయ్యే వరకు మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది. పెన్షన్ తీసుకున్న వాళ్ళకి మధ్య విభేదాన్ని సృష్టిస్తూ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ను పెంచుతూ ఒక బిల్లుని పాస్ చేశారు. ఇంతకుముందు కూడా అనేక గతంలో 2004 నుంచి కూడా మన డిఫెన్స్ వాళ్ళు 1 ర్యాంక్ 1 పెన్షన్, ఒక ర్యాంకులో ఉన్న వాళ్ళకి ఒకే విధమైన పెన్షన్ ఉండాలని అనేక విధాలుగా ఆందోళన, సంవత్సరాల తరబడి ఆందోళన చేసిన సందర్భంలో ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారు మోడీ గారు 2014లో ఆయన జంతర్ మంతర్ సాక్షిగా 1 ర్యాంకు 1 పెన్షన్ ఇస్తారని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా హామీని నెరవేర్చకుండా మా మధ్య కూడా ఉన్న మిగతా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరి మధ్య ఉన్న పెన్షనర్స్ మధ్య 2 రకాలైన విభజనని చేయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజెంట్ రిటైరీస్కి, ఫ్యూచర్ రిటైరీస్కి విభజన చేసి మాకు చాలా అన్యాయం చేయాలనుకున్నారు. ఈ అన్యాయాన్ని మేము ప్రతిఘటిస్తాము. మేము వృద్ధాప్యంలో గౌరవమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళని మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. దాదాపు దేశం మొత్తం మీద 64 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలిసి కూడా దాదాపు 1 కోటి పైన ఉంటాం. మేమందరం కూడా ఏకతాటి మీద, ఒక వాయిస్ మీద ఈ యొక్క రిఫార్మ్స్ తిప్పికొట్టి మా వృద్ధాప్యంలో మా గౌరవాన్ని మేము కాపాడుకోవడం అవసరమైతే ఎంత త్యాగానికి మేము సిద్ధంగామని మరి కోరుతూ ఈ విషయంలో ప్రజల సహకారం మేము ఎంత అభ్యర్థిస్తున్నామని చెప్పి మరోసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీఆర్పీ జిందాబాద్ జిందాబాద్, ఏపీఆర్పీ జిందాబాద్ జిందాబాద్, ఏపీఆర్పీ జిందాబాద్ జిందాబాద్. జై హింద్.